నెక్స్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ ఆల్గరిథం చూద్దాం. ఇది ఒక షెడ్యూలింగ్ ఆల్గరిథం. ఈ క్రైటీరియా వచ్చేసి వెయిటింగ్ టైం ప్లస్ బస్ టైం బై 2 బై బస్ టైం చేయాలి. ఇది ఎట్లా నేను చెప్తా. ఇది ఒక నాన్ ప్రిమిటివ్ మోడ్ అనమాట. నాన్ ప్రిమిటివ్ ఏమిటి అంటే సిపిఐ ఉన్న ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాని ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయినాకనే నెక్స్ట్ ప్రాసెస్ని లోడ్ చేస్తుంది. అట్లా దాని బస్ టైం ఏంటుందో అంటే టైం అంటే అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ని లోడ్ చేస్తుంది అదనమాట. ఇది నాన్ ప్రిమిటివ్ అంటే. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇప్పుడు చూడండి, అరైవల్ టైం 0 దగ్గర P1 స్టార్ట్ అవుతుంది. P1 స్టార్ట్ అయితే దానికి ఎంత బస్ టైం 3 ఉంది కాబట్టి 3 వరకు ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అయిపోయింది, P1 అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఏంటి, అరైవల్ టైం 3లో ఏమున్నాయి అరైవల్ టైంలో జస్ట్ P2 ఒకటి ఉంది. సో P2 లోడ్ చేసుకుంటుంది. P2 అంటే 6 దాని బస్ టైం 6 వరకు అంటే 3 + 6 9 వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో P2 కూడా అయిపోయింది మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర టాస్క్ ఏంటంటే ఇప్పుడు 9 అరైవల్ టైం దగ్గర ఏమొస్తుంది, P3 వస్తుంది, P4 వస్తుంది, P5 ఇవన్నీ రెడీగా ఉన్నాయి అరైవల్ టైం 9కి వచ్చేసరికి. ఎందుకంటే ఇవన్నీ 9 కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి అరైవల్ టైం. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇదప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ రేషియో చేయాలన్నమాట. నెక్స్ట్ ఏ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే రేషియో చేయాలి. దీని బస్ టైం ఎంత 4 కదా, P3లో ఎంత 4/4. మళ్ళీ వెయిటింగ్ టైం ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం అంటే ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది కదా, 9 - 4 బస్ టైం చేయాలన్నమాట. 9 - బస్ టైం చేస్తే ఎంత వస్తుంది, 9 - 4 ఎంత 5. అట్లనే సేమ్ అన్నిటికంటే P4 చూడు, P4కి బస్ టైం 5 9 - 5 సారీ బస్ టైం కాదు అరైవల్ టైం. ఇక్కడ రాస్తాను నేను ఇక్కడ వెయిటింగ్ టైం = అరైవల్ టైం మైనస్ ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ టైం ఉందో అది రెస్పాన్స్ టైం అనుకున్నాం ఫర్ సపోజ్. ఇప్పుడు నాకు ఈ 5 ఎట్లా వచ్చిందంటే వెయిటింగ్ టైం అనేది ఫస్ట్. సో P3 9 - 4 చేసిన అప్పుడు నాకు 5 వచ్చింది. అట్లనే దీనికి ఫస్ట్ P4 బస్ టైం ఎంత 5 కాబట్టి +5 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. వెయిటింగ్ టైం ఎట్లా ఇవ్వాలన్నా అయితే నీ అరైవల్ టైం ఉంటుందో 9 - ఇక్కడ అయినవో అక్కడ నుంచి తీసేయాలి. అప్పుడు నీకు 3 వస్తుంది. అట్లా P5 బస్ టైం ఉంటుంది 2 + 2 9 - 8 1. అప్పుడు నువ్వు 1 రేస్ చేయాలి. 9/4 ఎంత వస్తుంది 8/5 3/2 9/5 అంటే 2.25 అట్లనే 1.6 1.5. ఇప్పుడు ఈ 3 రేషియోల్లో నెక్స్ట్ హైయెస్ట్ ఏది పేర్లో హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో అన్నాడు. అందుకే 3లో హైయెస్ట్ ఏది 2.25 ఇస్ హైయెస్ట్. అది P3. అందుకే P3ని లోడ్ చేస్తావు. P3ని లోడ్ చేసి దాన్ని ఎంతసేపు కావాలి 4 సెకండ్స్ కావాలి. సో 10 11 12 అయిపోతుంది. 4 సెకండ్స్ అంటే ఎంత 13 వరకు అయిపోతుంది. దీని ఎగ్జిక్యూషన్ అయిపోయింది. తర్వాత ఇక మిగిలింది దగ్గర P4 అండ్ P5 సేమ్. P5 కూడా ఇక P4 P5కి ఇక్కడ మళ్ళీ మారింది కాబట్టి మళ్ళీ నువ్వు రేషియో తీయాలి. దీని బస్ టైం ఎంత P4 + 5/5 ఇక్కడ ఏది ఉంది 13 - 6 వేయాలన్నమాట. 13 - 6 వేస్తే ఎంత వస్తుంది 7 వస్తుంది. సో 7 అట్లా. P5 ఎంత 13 - 8 ఎంత 5 వస్తుంది. అండ్ సో నీకు 12/5 కదా, ఇదంతా 7/2 7/2 1 2 3 6 1 మినిట్ 2.4 వస్తుంది అంతే కదా. 5 1 5 5 2 10 2 5 4 2 20 అట్లా 2.4 వస్తుంది. ఎంత వస్తుంది 3.5 వస్తుంది. ఇప్పుడు 3.5 వచ్చింది. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏది 2.4లో 3.5 హైయెస్ట్ 3.5 కాబట్టి 3.5 దేనికి ఉంది P5కి ఉంది. సో P5ని ఎగ్జిక్యూట్ చేసి P5ని లోడ్ చేసి దానికి ఎంత కావాలి 2 కావాలి. 2 సెకండ్స్ అయితే సరిపోతుంది. 13 + 2 15 అయిపోయింది. ఇక లాస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక లాస్ట్ మిగిలిన ఎట్లా P4 కాబట్టి P4 ఎక్కించాలి, లోడ్ చేసేయాలి, ఎగ్జిక్యూట్ చేసేయాలి. దానికి 5 సెకండ్స్ కావాలి. సో 15 + 5 20 అయిపోయింది. ఇక కంప్లీట్ టైం మీకు తెలుసు కదా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో. P1కి కంప్లీట్ టైం ఎంత అయింది చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి, పాస్ అవుతారు. P1కి కంప్లీట్ టైం 3. P1 ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి 3 పడ్డది, అందుకే 3 వచ్చింది. తర్వాత P2కి ఎంత కంప్లీట్ టైం పడ్డది 9 పడ్డది 9 సెకండ్స్. తర్వాత P3కి 13, P4కి 20, P4 7 కాబట్టి ఇక్కడ 20, P5కి
15. టర్న్ ఓవర్ టైం అంటే ఏది కంప్లీట్ టైం మైనస్ అరవై టైం చేస్తే వస్తుంది. ఈ రెండింటిని మైనస్ చేయాలన్నమాట. కంప్లీట్ టైం మైనస్ అరవై టైం చేస్తే నీకు టర్న్ టైం వస్తుంది. 3 9 2 చేసేసి ఎంత 7. 13 మైనస్ 4 9, తర్వాత 14, తర్వాత 7 ఇంతే. ఇలా అన్నమాట. ఏం చేస్తున్నాం, ఆ హైయెస్ట్ రేషియో రెస్పాన్స్ రేషియో టైం రెస్ట్లో ఏం చేస్తామంటే ఏవైతే అరవై టైంలో వచ్చేస్తాయో అడిగిలు ఉన్నదాన్ని అన్నిటినీ ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వెయిటింగ్ టైం ప్లస్ బస్ టైం బై బస్ టైం. అట్లా ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ లోడ్ చేయాలో నీకు అర్థం కానప్పుడు అరవై టైంలో ఇవి 3 ఉన్నాయి నాకు ఇప్పుడు 9 సెకండ్ 3 వస్తున్నాయి. సో ఆ 3టి రేషియో తీయాలి. రేషియో తీస్తే దేనికైతే హైయెస్ట్ రేషియో ఉందో దానికి ఫస్ట్ లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. అలా అన్నమాట. ఈ వెయిటింగ్ టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే ఇక్కడ నీకు ఏదైతే అరవై టైం వస్తుంది ఇక్కడ 9 వచ్చింది నాకు. 9 మైనస్ ఇక్కడ నీకు అరవై టైం 4 అంటే నీకు 5 వస్తుంది. అంటే 9 - 6 3 వస్తుంది. 9 - 8 1 అట్లా వస్తుంది నీకు వెయిటింగ్ టైం.